హాయ్ అందరికీ. ఈరోజు వంట వచ్చేసి చేపల పులుసు, చేపల ఫ్రై. చేపలు నీట్గా కడిగి దానిలో నీళ్ళు లేకుండా చూసి ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, మసాలా, గరం మసాలా, ఆయిల్ అన్నీ వేసి కలిపి ఒక పావు గంట సేపు పక్కకు పెట్టుకోవాలి. ముక్కకు మసాలా గట్టిగా అంటుకుంటేనే టేస్ట్ వస్తుంది. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడైనాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం లైట్గా పసుపు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి అది బ్రౌన్ కలర్ వచ్చినాక మళ్ళీ కొంచెం కారము, కొబ్బరి గసాల పేస్టు వేసి దగ్గరికి వచ్చేదాకా ఉడకనియాలి. ఎలా తయారు చేయాలంటే ఎండి కొబ్బరి సన్నగా తరుముకొని ఎండి కొబ్బరి గసగసాల మిక్సీలో జార్లో వేసుకొని అది ఒక రౌండ్ తిప్పినాక మెదిగినాక మళ్ళీ కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేయాలి. ముక్క కొంచెం గోలిన తర్వాత మళ్ళీ అది ఉల్టా వేయాలి. 2 సైడ్లు గోలిన తర్వాత అది మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని ముక్కకు ఉప్పు కారం పట్టినాక కొత్తిమీర జల్లి దించాలి. అంతే, చేపల ఫ్రై రెడీ. ఇప్పుడు చేపల పులుసు వేసుకున్నా. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, చిన్న మెంతం వేసిన, అందులో జీలకర్ర, మెంతుల పొడి కూడా వేసిన, ఉల్లిగడ్డ పేస్ట్ వేసిన. ఇవి గోలిన తర్వాత చేప ముక్కలు వేసిన. చేప ముక్కలు సరే గోలిన తర్వాత చింతపులుసు పోసుకుంటాను. తలకాయలు, తోకలు వచ్చేసేమో పులుసు పెట్టాను, నడుము ముక్కలేమో ఫ్రై చేశాను. చింతపండు నీళ్ళు వేసిన తర్వాత అది మంచిగా దగ్గరికి వచ్చి ఉడకడానికి కొంచెం గ్రేవీ చిక్కబడ్డాక దీనికి ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవడం. ఇంకా చేపల పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అది ఏదో నాకు అనరాదు, నా కోడలు అంటుంది. సబ్స్క్రైబ్.